భారతదేశంలో ఇది వాళ్ళది మెయిన్ ఆఫీస్ అనేది వాళ్ళు హైదరాబాద్నే ఒక హెడ్ క్వార్టర్గా ఇండియా హెడ్ క్వార్టర్గా పెట్టబోతున్నారు. అండ్ మొత్తం ప్రపంచంలోనే ఈ సంస్థకి సంబంధించిన ఇది అతి పెద్ద ఆఫీస్గా మారుతూ ఉంది. 10th పిన్ అనే సంస్థ ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఏది ఉంటాయో వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయడం, టెక్నాలజీ తయారు చేయడం, వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమంలో వాళ్ళు ఉంటారు. అండ్ హైదరాబాద్లోనే ఆఫీస్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏముంది అంటే ఇక్కడ టెక్నాలజీ మీద నైపుణ్యం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలా సులభంగా దొరుకుతారు. ప్లస్ లైఫ్ సైన్సెస్ కి ఎట్లయినా ఇక్కడ ఇది హైదరాబాద్ ఒక చాలా ప్రధానమైన కేంద్రంగా ఉంది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని చాలా విశిష్టమైన కొత్త విషయాలు నా దృష్టికి వచ్చింది. ఒకటి ఏముంది అంటే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని వాళ్ళు చాలా భారీ స్థాయిలో వాళ్ళు వినియోగిస్తారు. అండ్ ఇందాక వాళ్ళు ఒకటి చూపించారు, ఇక్కడ సాధారణంగా ఏఐ గురించి ఒకటి ఉంటుంది, నేను వేరే చాలా సందర్భంలో ఇట్లాంటి చూడలేదు. సో ఇక్కడ అట్లాంటివి ఒకటి చూడడం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. అంటే ఏమవుతుంది అంటే చాలా సందర్భంలో ఏఐ సొల్యూషన్ మనము తయారు చేసేటప్పుడు మొట్టమొదట్లోనే అంత అక్యురసీ దాంట్లో ఉండదు, కొన్ని లోపాలు ఉంటాయి. కొన్ని సందర్భంలో ఆన్సర్ ఎట్లా ఇవ్వాలో దానికి చాలా విరుద్ధంగా కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఒక ప్రయోగశాల మాదిరిగా ఒక టెస్ట్ బెడ్ పెట్టారు. దట్ ఏఐకి సంబంధించిన ఏదైనా సొల్యూషన్ తయారు చేశాక నేరుగా దాన్ని కంపెనీలో అమలు తీసుకురాకూడదు, ముందు ఇక్కడ ప్రయోగశాలలో దాని మీద కొంత అబ్జర్వేషన్ పెట్టండి. ఆ ప్రయోగం అంతా విజయవంతంగా జరుగుతూ ఉంటేనే మీ కంపెనీలో వాస్తవంగా ఎట్లా మీది పని జరుగుతూ ఉందో ఆ సమయంలో ఆ సందర్భంలో దాన్ని అమలు తీసుకురావడానికి మీరు కృషి చేయండి. సో ఇది చాలా ఒక మంచి ఆలోచన. దట్ ఫస్ట్ టెస్ట్ చేద్దాము, అంత విజయవంతంగా ఉంటేనే దాన్ని 100% అమల్లోకి తీసుకువస్తాము. ప్లస్ ఇక్కడ వాళ్ళు మన గత నెల జరిగిన బయో ఏషియాలో కూడా గౌరవ మంత్రి గారు ప్రకటించారు దట్ మేము ఒక కొత్త పాలసీ తీసుకువస్తున్నాము. ఆ పాలసీలో ఒక ముఖ్యమైన భాగం సెల్ అండ్ జీన్ థెరపీకి ఉంటుంది. ఎవరైనా హైదరాబాద్లో సెల్ అండ్ జీన్ థెరపీ కేంద్రం పెడతా ఉంటే, సెల్ అండ్ జీన్ థెరపీ పేషెంట్స్కి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటే గవర్నమెంట్ దాన్ని ప్రోత్సహిస్తుంది. సో వాళ్ళు కూడా ఈ రంగానికి సంబంధించిన టెక్నాలజీ తయారు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. సో కొత్త పాలసీ ప్రభుత్వం ఒక పక్క పెడతా ఉంటే మరి ఒక పక్క ఒక కంపెనీ కూడా ఇట్లాంటి కొత్త టెక్నాలజీ తీసుకురావడం అదే సమయంలో అది కూడా చాలా ఒక మంచి విషయం. సో 10th పిన్కి హైదరాబాద్లో భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉండాలి. అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రీకి కూడా ఈ కంపెనీ ఇక్కడ హైదరాబాద్కి రావడం వల్ల వాళ్ళకి కూడా మంచి ఉపయోగం కలగాలి అని నేను ఆశిస్తున్నాను. బట్టి మా ఫౌండర్లు కానీ, మా కంపెనీలో కానీ, మా పార్ట్నర్లు కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా అవగాహన ఉంది టెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ కోసం. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుని ఉపయోగించి లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ని ఎలా ముందుకు తీసుకురావాలి, ఎలా అభివృద్ధి చేయాలి. ఎప్పుడైనా సరే లైఫ్ సైన్సెస్ కంపెనీ అనగానే R&D, మెడిసిన్, ఒక రీసెర్చ్ అంతవరకు ఆగిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మా ఉద్దేశం అక్కడితో ఆగకుండా మాలిక్యూల్ నుంచి పేషెంట్కి ఆ మందు అందే వరకు చాలా రకాలైనటువంటి పద్ధతులు, చాలా రకాలైనటువంటి ప్రాసెసెస్ ఉంటాయి. అన్నిట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయవచ్చు. అది మాకు ప్రూవ్ చేయడానికి మా ప్రధాన కారణం. అండ్ మేము ఇది మొదటిసారి చేస్తున్నా. ప్రపంచంలో ఉన్న 20 పెద్ద కంపెనీస్లో 16 కంపెనీస్లో మేము ఆల్రెడీ పనిచేస్తున్నాం. అక్కడున్న మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని హైదరాబాద్లో కూడా ఈ లోకల్ ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి పనుల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసి ఈ సేవలు అందించాలనేసి మాకు. అలాగే మేము ఇండస్ట్రీ నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఒక దగ్గర ఉన్న ప్లేస్లో చాలా సులభంగా మేము వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము నాలెడ్జ్ గ్రహించాం. టెక్నాలజీ ఎప్పుడు అలా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటుంది, అదొక ఫోకస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయన కంటిన్యూస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి, ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తారు. సో వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ కమింగ్ టుగెదర్. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కన్సల్టింగ్ వర్క్ ఫోర్స్. అందరూ కూడా ఫార్మా కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు. మేము ఏదో టెక్నాలజీలో పనిచేసి ఫార్మా కంపెనీస్ సొల్యూషన్ కాదు. ఫార్మా కంపెనీ అవగాహన చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే రెగ్యులేటరీ కంప్లైన్సెస్ చాలా ఉంటాయి.
ఆ రెగ్యులేటరీ కంప్లయన్సెస్ చేసినప్పుడు వీ కాల్ జిఎక్స్పి, జనరల్ ప్రాక్టీసెస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్. ఆ జిఎక్స్పి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాలి. మీరు ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఒక మెటీరియల్ బయటకు పంపించాలంటే ఆ రెగ్యులేటరీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్లో కూడా ఇమిడి ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్న మనుషులు మా కంపెనీలో చాలామంది ఉన్నారు. మాకు అవగాహన ఉంది కాబట్టి టెక్నాలజీ, కన్సల్టింగ్ ప్లస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఈ మూడింటిని దగ్గర తీసుకొచ్చి మా ల్యాబ్స్లోని ఎక్స్పెరిమెంట్ చేయించి అది సఫలం అవుతే దెన్ కంపెనీస్ తీసుకెళ్ళి అమలు చేయొచ్చు. దట్ ఈస్ మా కాన్సెప్ట్.